మోడీ గారు, అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలనేది మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకనంటే విద్యార్థులని పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేసుకుంటే, నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని మహిళలను కూడా చూడకుండా బట్టలు చింపేసి ఇష్టానుసారంగా లాఠీ చార్జీలు చేసి విద్యార్థుల మీద ఈరోజు మేక్ ఇన్ ఇండియా, డెవలపింగ్ ఇండియా అలా భాగస్వాములు అయినటువంటి ఇట్లాంటి విద్యార్థులు యువకుల్ని ఇష్టానుసారంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం అనేది సిగ్గుచేయటం చెప్తా ఉన్నా. ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు యువకులకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా దీని పరిణామం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ యువకులు కూడా ఊపుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈరోజు ఈరోజు మొత్తం యావత్ ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా ఈరోజు మొత్తం యువకులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ని ఈరోజు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వము అందరూ వచ్చి, నిరుద్యోగులందరూ వచ్చి ఈరోజు మేము అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అని ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు అమ్ముకుంది మీరు, ఈరోజు వ్యాపారం చేస్తుంది మీరు, ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది మీరు. మా డిమాండ్ ఒకటే డిమాండ్, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, మోడీ గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిన్న రాహుల్ గాంధీ గారు, మా ఎంపీలు అందరూ కూడా, మీ అందరూ కూడా చూసినారు, నిన్నందరూ కూడా మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున మొత్తం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసారు. ఆ ప్రతిపక్ష నాయకుడిని కూడా ఇష్టం ముంజేసే పరిస్థితి, పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఉన్న ఎలువొప్పి నాయకుడిని కూడా ఇష్టానుసారంగా గుంజి పడేసిన పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఉన్నటువంటి యువకుల పట్ల, ఆ ఉన్న నిరుద్యోగుల పట్ల వాళ్ళు నిలబడతా ఉంది, వాళ్ళ గురించి పోరాడుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేదైతే లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఎవరైతే రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు కొంత వారించి పక్కకి లాగేశారు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. శశిధర్ రెడ్డి గారు ఈరోజు మెరుపు ధర్నా కూర్చున్నారు. సుమారు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేది మీ డిమాండా? కంపల్సరీ నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. స్టూడెంట్తోని, విద్యార్థులతోని చెలగాడ ఆడద్దు. ఎందుకంటే నీటు 21 లక్ష చిల్లర రాసిన వాళ్ళు కనీసం 25 మంది ఆత్మహత్య చేసుకుర్రు. వాళ్ళది ఉసురు బాగుండదు. ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలి. మా రాహుల్ గాంధీ అరెస్ట్ చేసినందుకు ఖండిస్తున్నాం. రోడ్డు మీకు ఎక్కి ధర్నా చేసి రాహుల్ గాంధీకి మద్దతు వాళ్ళకి నరేంద్ర మోడీని వెంటనే రాజీనామా చేయాలని పిలిపిస్తున్నాం. అమీన్పూర్ జిహెచ్ఎంసీ కాడికెళ్ళి కంపల్సరీ నరేంద్ర మోడీని రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. చాలామంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ను చూశారు ఢిల్లీ వేదికగా. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? చాలా ఘోరంగా కనబడుతుంది. అది విద్యార్థులు అనేది వాళ్ళకు ఏం తెలుస్తలేదు. విద్యను అమ్ముకుంటున్నారు, విద్యను అమ్ముకున్నట్టున్నది. అన్నీ మేక్ ఇన్ ఇండియా అంటారు. అందులో మేక్ ఇన్ ఇండియాలో ఇదేనా వాళ్ళకు చెప్పింది? ఇది మంచి పద్ధతి కాదు. నరేంద్ర మోడీ గారు కంపల్సరీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని కోరుతున్నాం. మనతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ పోలీసులు కొంత దాన్ని లాక్కొని పక్కకు పడేసినట్టున్నారు. ఏంటి ఈరోజు నిరసనకి ముఖ్య ఉద్దేశం? నీట్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్లు, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్ వద్ద ఇదే పేపర్ లీక్ గురించి ప్రశ్నించి నరేంద్ర మోడీని ఎంబడే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా, అలాగే నేషనల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కూడా రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేసి నిరసనలు ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 21 lakhs స్టూడెంట్స్ ఏదైతే నీట్ అయితే ఎగ్జామ్ రాశారో వారి జీవితం మీద ఇప్పుడు దెబ్బతీసినట్టు అయింది. కాబట్టి వారికి తగు న్యాయం జరగాలి. అలాగే దీనికి కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంబడే రాజీనామా చేయాలి. డిజిటల్ ఇండియా అని చెప్పారు, కానీ డిజిటల్ ఇండియా లేదు. విద్యను అమ్ముకుంటారు. అంటే విద్యను అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో అమ్ముతారు, కానీ ఇలా దొంగచాటుగా పేపర్ లీకేజీలు చేసి కోట్లు దండుకొని పేపర్ లీకేజ్ వల్ల ప్రిపేర్ అయిన వాళ్ళు పాస్ కావడము, ప్రిపేర్ కావాలి వాళ్ళు ఫెయిల్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరుద్ధరణ కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకొని తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పటాన్చెరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ ఉన్నారు. చాలామంది విద్యార్థులు, ఈవెన్ ఆడపిల్లల మీద కూడా పోలీసుల లాఠీ చార్జీలకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఏం చెప్తారు?
ముందుగా ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జు, టియర్ గ్యాస్లు ఇవన్నీ వాళ్ళు విద్యార్థులు ఏం టెర్రరిస్టులు కాదు. అలాంటి విద్యార్థులు చూడండి, వాళ్ళు జస్ట్ క్వశ్చన్ చేసింది ఫేర్ అండ్ స్క్వేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మాత్రమే క్వశ్చన్ చేసిరు. వాళ్ళు వీళ్ళేదో మాకు అది కావాలి ఇది కావాలని వేరే దానికోసం కాదు. ముందుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రైట్ చేయండి, పేపర్ లీక్ లాపండి. దానివల్ల విద్యార్థులు మెంటల్గా స్ట్రెస్ అయ్యి ఆత్మహత్యలకు 21 మంది గురయ్యారు మన దగ్గర. ఇవన్నీ ఆపాలి. దీనికి మొత్తం బాధ్యత బీజేపీ గవర్నమెంట్, అదే నరేంద్ర మోడీ గారు తీసుకోవాలి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు తీసుకొని అయితే దీనికి జవాబు చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ధర్నాలు మరింత ఉధృతం చేస్తాము పడంచేరి యూత్ కాంగ్రెస్ నుంచి. అండ్ ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ స్పందించినట్టుగా కనిపిస్తోంది. ఇది ఎట్లా అయిపోయిందంటే చోటం చెవుల శంఖం ఊదినట్టు అయిపోయింది. ఈ ధర్నాలు ఇంకెంత పెద్ద చేసి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని దిగి వచ్చి దాని జవాబు చెప్పేటట్టు మేము చేస్తాం. అంటే ఏం చెప్తారు చివరిగా? ఈ ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులందరూ దీన్ని ధర్నా చేస్తూ ఉన్నారో వారి సమస్యకు పరిష్కారం, వారు అడిగేటటువంటి డిమాండ్ ఏదైతే ఉంది, ఈ దేశ విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాల్సిన 2 నెలల నుంచి విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి, విద్యార్థుల పోరాటానికి ఈ దేశ 144 కోట్ల ప్రజల ప్రతినిధిగా ఒక ఎల్ఓపి లోక్సభ ఆపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు వారి ధర్నాకి మద్దతు తెలియజేస్తే వారిని అరెస్టు చేసి వారి క్రూరత్వాన్ని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మీరు దేశానికి అత్యుత్తమ నాయకుడిగా, మీ ప్రపంచ నాయకుడిగా, ప్రపంచ మేధావిగా మీరు సంబోధించుకుంటారు కదా. ఇటువంటి మీ దేశంలో కనిపిస్తున్న ఈ సమస్యను మీరు చాలా సున్నితమైన సమస్య ఇది. దీన్ని పరిష్కారం చేయాలంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే మీరు బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా చాలామంది విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత ఒక పెద్ద ఉద్యమమే పుట్టింది. ఎట్లా చూస్తారు? నిన్న రాహుల్ గాంధీ గారిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయటాన్ని. ఈరోజు ఈ నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణము మోదీ గవర్నమెంట్ వల్లనే నీట్ పేపర్లు అమ్ముకోవడం. కానీ గత 10-15 సంవత్సరాల సంది విద్యార్థులు నిరుద్యోగత పెరగడం వలన, వీళ్ళు పేపర్లు అమ్మడం వలన ఉద్యోగ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈరోజు రాజీనామా చేయాలి, మోదీ గవర్నమెంట్ గద్దె దించాలి. అలాగే మోదీ ఈ రాజీనామా చేసే వరకు ఈ నిరుద్యోగులు ప్లస్ ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున మేము ధర్నాలు, రస్తారోకులు చేస్తూ వాళ్ళని బర్తరఫ్ చేసే వరకు మేము నిరసనలు తెలుపుతూనే ఉంటామని కోరుచున్నాం. ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో కాంగ్రెస్ నాయకుల మెరుపు ధర్నా అయితే ముగిసిందనుకోవచ్చు. నరేంద్ర మోడీకి సంబంధించిన దిష్టి బొమ్మను దహనం చేసేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించారు. అయితే స్థానిక అమీన్పూర్ పోలీసులు ఆ దిష్టి బొమ్మను లాక్కొని దానికి పర్మిషన్ లేదంటూ ఎవరైతే రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులను ఇక్కడి నుంచి తరలించారు. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ నుంచి.